సెండ్ హెల్ప్. రేచల్ మెకాడమ్స్, డిలన్ ఒబ్రైన్ లీడ్స్ గా శామ్ రైమీ డైరెక్షన్ లో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ లిండా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటది. అయితే తను ఎంత కష్టపడి పనిచేసినా తన ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్ అండ్ అన్‌అట్రాక్టివ్ అపియరెన్స్ వల్ల అందరూ తనని ఆఫీస్ పరాయాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన బ్రాడ్లీ ఫస్ట్ మీటింగ్ లోనే లిండాను చూసి అసహించుకుంటాడు. తనని ఎదురుగా ఉంచుకోవటం కూడా తనకిష్టం లేకపోవడంతో లిండాకి రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకిచ్చి తన్నేదైనా డెడ్ ఎండ్ పొజిషన్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాడు. అయితే ప్రస్తుతం థాయిలాండ్ లో జరిగే కంపెనీ మీటింగ్ కి లిండా అవసరం ఉండటంతో ఆ పని అయ్యాక తన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాడు. అయితే థాయిలాండ్ వెళ్తూ ఉండగా మధ్యలో వీళ్ళ ప్లేన్ క్రాష్ అవుతుంది. లిండా, బ్రాడ్లీ మాత్రమే బతికి బయటపడి ఓ రిమోట్ ఐలాండ్ కి కొట్టుకొస్తారు. అక్కడ క్రాష్ లో గాయపడ్డ బ్రాడ్లీకి సేవలు చేస్తూ హెల్ప్ వచ్చే వరకు ఐలాండ్ లో సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది లిండా. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత బ్రాడ్లీ లిండా నుంచి ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నిస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది? లిండా నుంచి బ్రాడ్లీ ఎందుకు ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు? అందుకు తను చేసిన ప్రయత్నాలేంటి? అసలు బ్రాడ్లీ భయపడేలా లిండా ఏం చేసింది? చివరికి ఆ ఐలాండ్ నుంచి వీళ్ళు ప్రాణాలతో బతికి బయటపడగలిగారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. పక్క వాళ్ళ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని వాళ్ళని ఎడ్జ్ వరకు పుష్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చాలా క్రేజీగా, వైలెంట్‌గా అట్ టైమ్స్ హిలేరియస్‌గా చూపించారు. రేచల్ మెకాడమ్స్‌ని ఓ వియర్డ్, క్రేజీ, అన్‌అట్రాక్టివ్ లేడీగా చూపించి మనల్ని కన్విన్స్ చేయడంతోనే సినిమా సగం సక్సెస్ అయిపోయింది. ఐ మీన్ లుక్ ఎట్ హర్. తనతో ఒంటరిగా ఓ ఐలాండ్‌లో స్టక్ అయితే ఎవడైనా ఎస్కేప్ అవ్వాలనుకుంటాడా? సగం సినిమా వరకు మనం లిండాకే రూట్ చేస్తాం. తను సోషల్లీ ఆక్వర్డ్ ఉంటది. కానీ మంచిది, హార్డ్ వర్కర్. తన మంచితనాన్ని అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. ఇక తన బాస్ ఏమో నెపో బేబీ, చెత్తనాయాలు, ప్రివిలేజ్ ఉట్టి పడతా ఉంటది. కానీ ఓ దశ దాటాక మనం తన బాస్‌కే రూట్ చేయటం మొదలెడతాము. పాపం వీడిప్పుడు దాని నుంచి ఎట్ట తప్పించుకుంటాడా అని. ఆ అడవి పంది ఎపిసోడ్‌తోనే మనకర్థమైపోద్ది పాపేదో కొంచెం తేడాగా ఉందని. ఇక అక్కడి నుంచి తను చేసే పనులన్నీ ఊహాతీతం. తను ఏం చేస్తదో రివీల్ చేయను గానీ, తను చేసే పనులు ఏ మగాడికైనా నైట్‌మేర్ అనే చెప్పాలి. సినిమాలో ఇంటెన్స్ అండ్ వైల్డ్ మూవ్‌మెంట్స్‌తో పాటు కొన్ని జంప్ స్కేర్స్ కూడా ఉంటాయి. విచ్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. సర్ప్రైజింగ్‌గా సినిమాలో ఫన్నీ మూమెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆ ప్లేన్ క్రాష్ ఎపిసోడ్ అయితే హిల్లేరియస్‌గా అనిపించింది. అలాగే అక్కడక్కడ లిండా చేసే పనులు చూసి బ్రాడ్ భయపడే సీన్‌లు కూడా నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్ కూడా సాటిస్ఫైయింగ్ గానే ఉంటది. మనం ఊహించినట్టయితే ఉండదు. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే లిండాగా రేచల్ మెకాడమ్స్ అన్‌హింజ్డ్ పెర్ఫార్మన్స్‌తో అద్దరగొట్టేసింది. తనెప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్‌లు చూడలేదు. చాలా సన్నివేశాల్లో భయపెట్టేసింది. చాలా కాలం గుర్తుండిపోయే క్యారెక్టర్ అండ్ పెర్ఫార్మన్స్ ఇది. ఇక బ్రాడ్లీగా డిలన్ ఒబ్రైన్ కూడా మెప్పించాడు. విలన్ నుంచి విక్టిమ్‌గా మారే క్యారెక్టర్‌ని చాలా కన్విన్సింగ్‌గా ప్లే చేశాడు. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటూ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఎవరు లేరు. 90% ఆఫ్ ద మూవీ వీళ్ళిద్దరే ఉంటారు. ఇక టెక్నికల్‌గా సినిమా స్ట్రాంగ్ గానే ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ లాంటివి టాప్ నాచ్ ఉండగా ఎడిటింగ్ పర్లేదనిపించింది. ఈ సినిమాని గతి లేక 3డీ అది 4డీఎక్స్‌లో చూడాల్సొచ్చింది. రెండూ ఈ సినిమాకి అవసరం లేదు. మామూలు 2డీ షోనే యేసినా సరిపోయేది. అప్పుడైనా జనాలొచ్చేవాళ్ళేమో. నాతో కలిపి ఇద్దరొచ్చారు సినిమాకి. కరెంట్ బిల్లుకి సరిపడా రెవెన్యూ గూడా వచ్చుండదు. అయినా షో యేశారు. ఇక డైరెక్టర్ శామ్ రైమీ విషయానికొస్తే ఆయన పనితనం బావుంది. 'డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' తర్వాత ఆయన కంఫర్ట్ జోన్‌లోకొచ్చేసిన సినిమా ఇది. 'ఈవిల్ డెడ్' అండ్ 'డ్రాగ్ మీ టు హెల్' సినిమాల తరహాలో ఆయన మార్క్ వైలెన్స్ అండ్ వైల్డ్‌నెస్‌తో మెప్పించారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి ఇట్స్ ఎ మస్ట్ వాచ్. అలాగే ఇదే కాన్సెప్ట్‌తో కామెడీ సినిమా చూడాలనుకుంటే 'హౌస్‌ఫుల్ 2' చూడండి. అది విషయం.